హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. టుడేస్ వీడియో మనం ఇప్పుడు హైవేకి జస్ట్ హాఫ్ కిలోమీటర్ డిస్టెన్స్లో 500 మీటర్ డిస్టెన్స్లో ఉన్నటువంటి ల్యాండ్ ఒకటి అమ్మడానికి వచ్చిందండి. ఈ ల్యాండ్ మనమైతే ఇప్పుడు చూడడానికి వెళ్తున్నాము. చూస్తున్నారు కదా, అన్ని లేఅవుట్స్ ఉన్నాయండి. మనకు జస్ట్ మనం హైవే నుంచి ఒక 1 మినిట్ డిస్టెన్స్లోనే మనం ఈ ల్యాండ్లోకి అయితే వెళ్ళిపోతాము. సో మనకు ఇప్పుడు మనమైతే స్టార్ట్ అయ్యాము హైవే నుండి మనము. సో ఆల్రెడీగా సరౌండింగ్స్ అయితే అన్ని లేఅవుట్సే ఉన్నాయి. ఇక్కడ వచ్చేసరికి మనకు హైవేకి ఎలాంటి విలేజ్ కూడా కనెక్టివిటీ రాదు. చాలామంది అడుగుతుంటారు విలేజ్ కూడా కనెక్ట్ కాకూడదు అని చెప్పేసి. సో ఎలాంటి విలేజ్ కూడా కనెక్ట్ కాకముందే మనకు హైవే నుంచి హాఫ్ కిలోమీటర్ డిస్టెన్స్లోనే మనకు ల్యాండ్ వస్తుంది. ల్యాండ్ తర్వాతనే మనకు 3 కిలోమీటర్స్ పైన వెళ్తేనే మనకు విలేజ్ వస్తుంది. సో ఇందులో వచ్చిన అడ్వాంటేజ్ అనమాట. మనం చూడండి, మనం ల్యాండ్లోకి అయితే వచ్చేస్తాం మనం ఇది. సో ఇదే ల్యాండ్ అండి. ల్యాండ్ అయితే మొత్తం చూసే ప్రయత్నం అయితే చేద్దాం. మా ఛానల్ని మీలో ఎవరైనా మొదటిసారి చూస్తున్నారంటే సబ్స్క్రైబ్ చేయండి, పక్కన బెల్స్ మీద క్లిక్ చేయండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళైతే లైక్ చేయండి వీడియోని. మీకు ఎప్పుడైతే కాంటాక్ట్ నెంబర్ డిస్ప్లే అవుతుందో సేమ్ నెంబర్కి మీకు వాట్సాప్ ఉంటుంది, మీరు సేమ్ నెంబర్ కాంటాక్ట్ చేయొచ్చు. మొత్తం వీడియో చూసాకైతే కాంటాక్ట్ చేయండి. ఎందుకంటే మీరు సగం చూసైతే నాకు కాంటాక్ట్ చేయకండి, మొత్తం చూస్తే మీకు ఒక ల్యాండ్ యొక్క కంప్లీట్ డీటెయిల్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం అయితే మేము చేస్తాము. సో అప్పుడే మీకు కాంటాక్ట్ చేస్తే కూడా బాగుంటుంది అనమాట. సో మనం ఇప్పుడు ల్యాండ్ అయితే చూస్తాం, మొత్తం తిరిగి చూద్దాం. ల్యాండ్కి అయితే వీళ్ళు కడీలు కూడా వేసేస్తారండి వీళ్ళు. సో మనకు ల్యాండ్ కడీలు వేసారు, ల్యాండ్ సర్వే కూడా చేసి పెట్టారు. సర్వే చేసిన మ్యాప్ కూడా, ప్రైవేట్ సర్వే చేసిన మ్యాప్ కూడా ఉంటుంది మనకిది. సో టైటిల్ వైజ్ కూడా వీళ్ళకు కొత్త ధరణి పాస్బుక్స్ కూడా ఉన్నాయి, రైతు బంధు అవి కూడా వస్తుంది. సో ఎల్లో అయితే ఏం ప్రాబ్లం లేదనమాట. మనకి ఇది వచ్చేసరికి RRR ఇన్సైడ్ ఉన్నటువంటి ల్యాండ్ అనమాట. RRR మనకు ఓఆర్ఆర్కి వచ్చేసరికి జస్ట్ 28 కిలోమీటర్ డిస్టెన్స్లోనే ఉంటుంది ల్యాండ్ వచ్చేసరికి మనకి ఇది. మనకు హైవే కూడా జస్ట్ హాఫ్ కిలోమీటర్ డిస్టెన్స్లోనే ఉంటుంది. రంగారెడ్డి డిస్టిక్లో ఉన్నటువంటి ల్యాండ్ అనమాట మనకిది. ఇది వచ్చేసరికి మనకు శ్రీశైలం హైవేలో వస్తుందండి మనకిది. శ్రీశైలం హైవేలో మనకు ఇది కడతాల్ తెలుసు కదా, కడతాల్ దాటిన తర్వాత మనకు టోల్గేట్ క్రాస్ చేయగానే మైసిగండి అమ్మవారి టెంపుల్ ఒకటి వస్తుంది. సో ఆ టెంపుల్ క్రాస్ చేసిన తర్వాత మనకు లెఫ్ట్ సైడ్లో కరకల్పాడుకి హెట్ అంటారు, ఎక్కువపల్లి అనే విలేజ్ వెళ్ళే రోడ్ అంటారు అనమాట. ఆ రోడ్డులోనే వెళ్తే మనకు హాఫ్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఈ ల్యాండ్ అయితే మనకు సేల్కి ఉంది. సో మీరు అయితే చూస్తున్నారు కదా, రోడ్ మీద వెహికల్స్ వస్తున్నాయి. ఇది బస్ రోడ్ అనమాట, బస్ రోడ్కి వెళ్ళే ల్యాండ్ అనమాట. బస్ రోడ్కి కనెక్టివిటీ ఉన్నటువంటి రోడ్. సో మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే, సో ఎలాంటి విలేజ్ కనెక్టివిటీ రాకముందే మనకు ల్యాండ్ వస్తుంది. సో చాలామంది అడుగుతుంటారు విలేజ్ కనెక్ట్ కాకముందే ఫామ్ హౌస్ కట్టుకుంటే బాగుంటుంది, ఏ నైట్ అయినా రావచ్చు, జస్ట్ వాకబుల్ డిస్టెన్స్లోనే వెళ్ళిపోయి మనం హైవేలో అయినా వెహికల్ కూడా బస్ కానీ ఆటో కానీ కూడా దొరుకుతుంది అనమాట. అలాంటి ల్యాండ్ అనమాట. సో ల్యాండ్ కాస్ట్ వచ్చేసరికి 1,50,00,000 చెప్తున్నారు. ఇది కూడా నెగోషియబుల్ అవుతుందండి. సో ఇదైతే ఇలాంటి తక్కువ కాస్ట్లో చెప్తున్నారు. మనకు హైవేకి అయితే మనకు 4 CR నడుస్తుంది, ఇది 1,50,00,000 చెప్తున్నారు అనమాట ల్యాండ్ వచ్చేసరికి మనకిది. ల్యాండ్ అయితే కంప్లీట్గా రెడ్ సాయిల్ అనమాట. ఫుల్ వాటర్ ఏరియా, వాటర్ బోర్ వేస్తే వాటర్ కూడా పడుతుంది. ఇలా బోర్ అయితే లేదు కానీ వాటర్ కూడా పడుతుంది అనమాట ఈ ల్యాండ్లో వేస్తే. సో మీకు ఇంకేమైనా ఫర్దర్గా డీటెయిల్స్ కావాలంటే ఇక్కడ దాకా చూసారంటే మీరు మొత్తం వీడియో చూసినట్టే నన్ను కాంటాక్ట్ చేయండి.